హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసవకాలం వలన అస్సలు నిద్ర పట్టట్లేదండి. బాగా వేడి ఎక్కువగా ఉంటుంది. బాగాను తెల్లవారుజామున అయితే ఇంకా ఒంట్లోకి ఇంక లేచి ఇంకా తెల్లవారుజామునే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని బయటది ముగ్గులు అవి పెట్టుకుని తులసం దగ్గర అంతా కూడా శుభ్రపరచుకొని ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా పువ్వులు ముంతకు ముందు రోజు పెట్టినవన్నీ కూడా తీసేసి ఇంకా తులసం దగ్గర పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అసలు ఈ వేసవకాలం ఏంటో కానీ చాలా వేడి ఎక్కువగా ఉంటుందండి. దారుణమైన వేడి ఉంటుంది. ఈరోజు పూజ అయితే సింపుల్గానే చేసుకున్నాను. ఎప్పుడు కూడా డైలీ మాకు దీపారాధన అనేది ఉంటూనే ఉంటుంది. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం పువ్వులు అయితే ఉన్నాయండి, గులాబీలు అవిని. ఆ గులాబీ పూలు అయితే స్వామివారికి అది చిత్రపటాలన్నిటికీ కూడాను మొత్తం స్వామివారి పటాలన్నిటికీ కూడా పువ్వులు పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి పువ్వులు ఉన్నట్టుగా చేసుకుంటూ ఉంటాను నేను పూజ. ఒక్కొక్కసారి మా చెట్టుకి మందార పూలు పోస్తాయండి. ఒక్క పువ్వైనా మందార చెట్టుకు ఉంచి కనవ పూలు కోసి నేను పూజ అది చేస్తూ ఉంటాను. ఎక్కువగా మందార పూలు కూడా చక్కగా దేవుడికి పెట్టడం చాలా ఇష్టం నాకు. మందార పువ్వు అంటే బాగా అందం కూడా ఉంటుందండి. మందార పువ్వులు వీలైతే కనుక ప్రతి ఒక్కడం కూడా ఒక 2 మొక్కలైనా మందారం మొక్కల్ని మనం పెంచుకోగలిగితే కుండీలో అయినా సరే డైలీ వారి దేవుడికి పువ్వులకి అయితే లోటు ఉండదు. చుక్కమల్లి ఇలా ఉంటాయి కదండి, అవి వేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ఆకుకూరలు కూడా డైలీ మనం పెంచుకుంటూ ఉంటే కనీసం వారంలో ఒక 2 ఆకుకూరలను మనం పెంచుకోగలిగితే 2 సార్లైనా మనం ఏదో ఒక పప్పులో అన్న వేసుకుని మనం తినగలుగుతాం అండి. హెల్తీగా కూడా ఉండగలుగుతాం. ఇప్పుడున్న రోజుల్లో చిన్న కుండీలైనా పెట్టుకుని మనం టెర్రస్ మీద పెంచుకోవచ్చు. లేదంటే మనకు చిన్న బాల్కనీ ఉన్నా సరిపోతుంది. మొక్కలు అయితే పెంచుకోవడం చాలా మంచిదండి. దేవుని అయితే పూజించుకుని కొంచెం అరటిపళ్ళు అవి ఉన్నాయి, అవన్నీ పెట్టుకుని పూజ చేసుకున్నాను ఫ్రెండ్. కూరగాయలు ఏమి లేవండి. మా వారైతే ఇంకా కూరగాయలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకుని వచ్చారు. కొత్తిమీర, కొంచెం చిక్కుడుకాయ. ఇంకా చిక్కుడుకాయలు సీజన్ అయిపోయి వచ్చింది కదా, చిక్కుడుకాయ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆ చిక్కుడుకాయలు ఉన్నట్లో కొంచెం మంచి వేరి కొద్దిగా మాత్రం తీసుకొచ్చారు. ఇవైతే క్యాప్సికం అండి, చిన్న క్యాప్సికం. ఇవి బాగుంటాయి, బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో ఒక మామిడికాయ అయితే తీసుకుని వచ్చారండి. కరివేపాకు అలాగే క్యారెట్ ఇవన్నీ. ఈ వేసవకాలం వల్ల కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏదైనా సరే వడిలిపోతుంది. అలాంటప్పుడు నేను కొంచెం ఏదైనా కవర్లో పెట్టుకుంటూ ఉంటానండి. అలా పెట్టుకోవడం వల్ల కొన్ని రోజులు అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి వేసవకాలం వలన మనకి వడిలిన ఆకుకూరలే దొరుకుతూ ఉంటాయండి. దానివల్ల మనకు ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంటలేదు. ఇప్పుడైతే పొద్దున్నే వెళ్ళిన వల్ల ఫ్రెష్గా దొరికినాయి అన్నీని. ఆనపకాయ అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకుని వచ్చారు. ఇంకా నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా అనేది చాలాసార్లు చూపించున్నాను కదండి, అందుకే చూపించట్లేదు. ఇదైతే బర్సీన్ ఒక ఉప్మా అండి, చాలా బాగుంటుంది ఇది. దీంట్లో అయితే ఒక టమాటా వేసాను. మన ఉప్మాకి ఏ విధంగా అయితే పోపు పెట్టుకుంటాం అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం అల్లం, వాటితో పాటు ఒక టమాటా కొంచెం పండింది వేసుకుని కనుక మనం ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర, కరివేపాకు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు కొంచెం పొడిగా చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి కొంచెం వాటరీగా ఉంటే ఇష్టపడతారు ఉప్మా అనేది. మా ఇంట్లో ఏ విధంగా తింటామో అలాగే చేశాను ఫ్రెండ్స్. అలాగే ఒక వేపున టీ అయితే పెట్టేశానండి. ఈ ఉడికి మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ టీ పెట్టడం ఇవన్నీ కష్టంగా ఉంటుందని టిఫిన్ చేసే ముందే టీ కూడా పెట్టేసి పక్కన పెడుతున్నాను. అలాగే రైస్ కూడా ఇంకా పెందలాడే ఇంకా లేచిన వలన రైస్ కూడా వండేసుకుని ఇంకా ఈ రోజు అయితే అసలు ఇంకేం చేయకూడదన్న అంత గాబరాగా అనిపించింది. కొంచెం మా వారు అయితే క్యారెట్ ఫ్రెష్గా ఉంది కదా తీసుకొచ్చారండి. ఆయనకి క్యారెట్ ఇలాగ కచ్చాపచ్చాగా ఉల్లిపాయ కొంచెం క్రష్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ముద్దకూర కింద వండితే ఇష్టం అండి. తనకి ఫ్రై కింద పోపులో వేసి చేసేదంటే తను ఇష్టపడరు. తనకి ఎక్కువ క్యారెట్ ఇలాగే ఇష్టం. అందుకే ఆయనకి ఇష్టం అయిన విధంగా ఇంకెలా చేయమన్నారని ఇలాగ ఇదైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనపకాయ కూడా లేతగా ఉంది కదా, కొంచెం పులుసు పెట్టమన్నారు, అదైతే పులుసు పెట్టాలి ఫ్రెండ్స్. ఈ రోజైతే మా వంటకం కూడా ఇంకా పెందలాడే వంట అది ఇంకా చేసేసుకుంటున్నాను. ఈరోజు చాలా చాలా వేడిగా ఉందండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మజ్జిగ ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయండి. సబ్జా అలాగే కొంచెం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. మీకు వీలుంటే కనుక కొబ్బరి నీళ్ళు తాగొచ్చు.
ఏదైనా సరే వాటర్ రూపంలో ఉండేది ఇంకా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని. ముఖ్యంగా బార్లీ చాలా మంచివండి. వేసవకాలంలో బార్లీ వాటర్ తాగితే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎంత వాటర్ తాగితే అంత మంచిది. ఈ వాటర్ తాగిందంతా కూడా మనకు వర్షాకాలం మన హెల్త్కి మళ్ళీ తేడా చేయకుండా ఉండాలంటే దానికి తగ్గట్టుగా మన హెల్త్ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. పులుసు అయితే తక్కువ పులుపుతోటే నేను ఈరోజు ఒక బంగాళదుంప, కొంచెం చిలకడదుంప ఉన్నాయి, అవి కూడా వేస్తానండి. వడియాలు అయితే వేయించాను. ఇదండి ఈరోజు ఫ్రెండ్స్.